నల్గొండ జిల్లా సాగర్ సమీపంలో పెద్ద ఊరు అనేటువంటి మండలంలో చలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను 2002 నుంచి 2009 వరకు కూడా టీచర్గా పనిచేశాం. మా గ్రామానికి సమీపంగా ఒక 3 గ్రామాలు ఉంటూ ఉండేటువంటివి. ఒక గ్రామం పేరేమో ముసలమ్మ చెట్టు, మరొక గ్రామం పేరేమో తుమ్మ చెట్టు, మరొక గ్రామం పేరేమో కుంకుడు చెట్టు. వినటానికి హాస్యాస్పదం అనిపించినప్పటికీ కూడా ఇదైతే వాస్తవం. కాబట్టి నిజంగా భౌతికంగా ఈరోజు వరకు కూడా ఉన్నాయా లేదో నాతో తెలియదు, కానీ ఆ తుమ్మ చెట్టు సమీపంలో రామన్నగూడెం అంటే నాకు ఎంతో చాలా ఇష్టమైనటువంటి గ్రామం. ఎందుకంటే ఆ గ్రామం నుంచి చాలామంది విద్యార్థులు కూడా మా స్కూల్లో చదువుతూ ఉండేటువంటి వాళ్ళం. వారందరిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విద్యార్థులు 3 ఉన్నారు. నంబర్ 1 మంచెల్ల రాజు, నంబర్ 2 మంచెల్ల సకురు, నంబర్ 3 హరి. చాలా విధేయులైనటువంటి పిల్లలు, చాలా సాత్వికులైనటువంటి పిల్లలు. అప్పుడు మాకు రామరెడ్డి గారని ఒక హెడ్ మాస్టర్ గారు ఆయన పనిచేస్తూ ఉండేటువంటిది. వీక్లీ ఒకరోజు ఒక టీచర్ నైట్ స్టే ఉండాలని ఆయన నిబంధన పెట్టేది. నాకైతే యవ్వనస్తులైనటువంటి బిడ్డలతో దేవుని యొక్క సువార్తను ప్రకటించే దాని కొరకు వారితో గడపడం అంటే నాకు చాలా ఇష్టం. వారానికి ఒక 2, 3, 4 రోజులు కూడా అక్కడ నైట్ స్టే చేసి పిల్లలకి యేసు ప్రభువుని గురించి చెప్పేటువంటిది. మరి నేను ఆ రీతిగా చెప్పడం బట్టి మరి ఆ యొక్క కుటుంబంలో మరి తండ్రి నానికే గారు ప్రభుని నమ్ముకున్నారు. రాజు గారు కూడా మరి దేవుని యొక్క సేవలో ఉన్నారు. మరి హరిపాల్ కూడా మరి ప్రేయర్ పవర్ చర్చి తరపున మరి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడని నేను ఎంతగానో గర్విస్తూ ఉంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే అతడు మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉన్నట్లు ఉండేనని యోహాను గురించి మనం చదువుతాం. కాబట్టి తమ్ముడిలో కూడా నేను చూస్తుంది ఏంటంటే జ్వలించేటువంటి హీ హాజ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు ప్రీచ్, ప్రొక్లైమ్ అండ్ ప్రాపగేట్ ద గాస్పెల్. దేవుని యొక్క సువార్తని ప్రకటించాలనేటువంటి ఆశ, ఆతృత, ఆకాంక్ష, అభిలాషలో తమ్ముళ్ళు నేను చూస్తూ ఉంటాను. ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బోత్ హరిపాల్ యాజ్ వెల్ యాజ్ దిస్ రాజు. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది కూడా మంచి మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి మంచి ఉన్నతమైన పదవులు అలంకరించాలి, లోకంలో మరి ఎంతో సంపాదించాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. కానీ హరిపాల్ అయితే నశించు ఆత్మల కొరకు భారము, బాధ్యత కలిగి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో ఉన్నాడని వింటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఐ సిన్సియర్లీ అక్నాలెడ్జ్ దట్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ ఆన్ ద ఎర్త్ ఈస్ నాట్ అన్ IAS, నాట్ IPS, నాట్ Group 1, not Group 2, but being a servant of God is considered to be the noblest profession. ఒకానొక సందర్భంలో బిల్లీ గ్రాహం గారిని అమెరికాలో వైట్ హౌస్లో పిలిపించి, అయ్యా, వై డోంట్ యూ కంటెస్ట్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? ఎందుకని మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ప్రెసిడెంట్గా ఉండకూడదు అని అడిగితే బిల్లీ గ్రాహం గారు అన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నేను ఒక దైవ సేవకుడిగా పనిచేస్తుంటున్నా. ఇట్ ఈస్ అ గ్రేట్ అండ్ ప్రెస్టీజియస్ పొజిషన్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. నా స్థాయిని దిగజార్చొద్దు. ఐ డోంట్ వాంట్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ ఎనీ అదర్ స్టేట్. ఐ వాంట్ టు బి ఏ ప్రెస్టీజియస్ గాడ్ సర్వెంట్ అన్నాడట కదండి. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరిచర్యలో కొనసాగుతున్నటువంటి మరి హరిపాల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంటున్నాను. మరి మేము కూడా
పద్మశాలి అంటే బీకి చెందినటువంటి వాళ్ళం. మా పూర్వీకులు కూడా మరి చాలామంది కూడా హిందువులుగా ఉంటూ ఉన్నారు. నేను కూడా మరి తమ్ముడు కూడా కొంత సమయం సాక్ష్యం చెప్పన్నాడు. క్లుప్త సాక్ష్యం చెప్తా. ఐ వోంట్ టేక్ మోర్ దెన్ 5 minutes ఇఫ్ యూ కైండ్లీ గివ్ మీ ద కన్సెంట్ సార్. కాబట్టి చిన్నప్పటి నుంచి నేను చాలా అల్లరి చిల్లరి అబ్బాయిగా ఉండేటువంటి వాడిని. నాకు ఒక 3 దుర్వ్యసనాలు ఉండేటువంటివి. మరి భయంకరమైనటువంటి అబద్ధికుని నేను. నిమిషాల్లో అనేక అబద్ధాలు చెప్పేది. రెండవది, ఐ వాజ్ హైలీ హ్యాబిచ్యుయేటెడ్ టు గో ఆన్ వాచింగ్ న్యూమరస్ మూవీస్. భయంకరంగా సినిమాలు చూసేటువంటిది. ఎలా సినిమాలు చూసేదంటే, శనివారం సెలవు వస్తే చాలు బుక్స్ తీసుకొని వెళ్ళేటువంటి వాడిని. విడి రోజుల్లో అయితే చాలా బుక్స్ తీసుకెళ్లేవాడిని బ్యాంకులో. శనివారం కాలేజీ అనగానే జస్ట్ 1 or 2 బుక్స్ తీసుకెళ్లేది. బస్ ఎక్కిన వెంటనే ఆ 2 బుక్స్ కూడా ఆ లోపల పెట్టేసేసి మార్నింగ్ షో మ్యాట్నీ చూసి వచ్చేది. నాన్న ఎందుకు లేట్ అయిందంటే స్పెషల్ క్లాస్ అని అబద్ధం చెప్పేది. అబద్ధాలు ఆడేటువంటిది భయంకరంగా. సినిమాలు చూసేటువంటిది. మూడవది మా నాన్నగారు కూడా ఒక షర్ట్ తీసుకొచ్చారు, చదివి పెడితే అందులో ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా నాన్నగారికి చెప్పకుండా దొంగతనం చేస్తూ ఉండేటువంటి వాడిని. కాబట్టి అబద్ధీకులందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో పడవేయబడతారని బైబిల్ చెప్తూ ఉంటుంది. దైవ సేవకుల ద్వారా హెచ్చరించబడ్డాను. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలు అనేటువంటివి కూడా దైవికమైన దానికి వ్యతిరేకమని నేను గుర్తించగలిగాను యవన ప్రాయములో. తరువాత దొంగతనం అనేటువంటిది కూడా అది దేవునికి చాలా అయిష్టమైన కార్యమని నేను గుర్తించగలిగాను. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభులో నేను గుర్తించింది ఏంటంటే, ఆయన నిజ దేవుడు, నిజ రక్షకుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. వాస్తవంగా దేవుడు అనేటువంటి వ్యక్తికి 3 లక్షణాలు ఉండాలి. దేవుని ఇంగ్లీష్లో గాడ్ అంటాం. జీ స్టాండ్స్ ఫర్ జనరేటర్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్, డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రాయర్ అని చూస్తూ ఉంటున్నాం. ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని పాలించే వ్యక్తి. తర్వాత పాపము చేస్తున్నప్పుడు నాశనాలు పంపించేటువంటి వ్యక్తి. దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారు జన్మ పాపము లేకుండా ఆయన జీవించాడు. ఆయన జీవించినటువంటి 33 సంవత్సరములో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించనని ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ఏకైక దేవుడు. తరువాత యుక్త వయసులో మానవ పాప ప్రక్షాళన కొరకు సిలువలో తన యొక్క అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కల్మషమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చారు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంటుంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంటుంది, ఆయన నడకలో పరిశుద్ధత ఉంటుంది, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ భూతద్దం పెట్టినా కూడా దొరకడు. కాబట్టి అటు నిజదేవుని నమ్ముకున్నాను. నిజదేవుని యొక్క సాక్షిగా హాలియా పరిసర ప్రాంతాల్లో నేను దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. కాబట్టి తమ్ముడు కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడని విన్న నాకెంతో చాలా సంతోషాన్ని ఇస్తుంటూ ఉంటుంది. తమ్ముడు చెల్లె ఒక మాట వాస్తవం. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నామకార్థుడిగా తుమ్మితే ఊడిపోయి ముక్కుగా ఉండకూడదు. క్రైస్తవునికి గదిలో ప్రార్థన ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం తెలుసు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఇందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చును అని బైబిల్ చెప్తూ ఉంటుంది. తమ్ముడు చెల్లె, కాబట్టి మనం మరణించేలోగా ఈచ్ వన్ క్యాచ్ వన్ లేదా ఈచ్ వన్ క్యాచ్ 10. అనేక మంది నశించేటువంటి వారిగా, నిత్య నరకాగ్నికి జోగుతున్న వారిగా అనేక మంది ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, వార్తల్లో చూసినట్లయితే ఇటీవల అమెరికాలో 4 ప్రధాన పట్టణాలు ఉన్నాయి. వాషింగ్టన్ DC, న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్. జనవరి 2వ తారీఖున ఒక సేవకురాలు కూడా ప్రకటన చేస్తూ ఉంటుంది.
అక్కడ ఒక హాలీవుడ్ అనేటువంటి ఒక చలనచిత్ర పరిశ్రమ కూడా ఉంటుంది. అనేక మంది బిగ్ షాట్ సెలబ్రిటీస్ అనేక మంది కూడుకొని ఒక రెఫరెండం లాగా ఒక ఎలక్షన్ పెడితే అందులో 11% మంది క్యాస్ట్ అండ్ కురుకి ఎలక్షన్ చేశారట. ఒక 3% మంది వాళ్ళు మదర్కు అనుకూలంగా వాళ్ళు ఓటింగ్ చేశారట. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ విల్లింగ్ టు క్యాస్ట్ యువర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే వీ డోంట్ వాంట్ గాడ్. We don't want God. There is no place in our heart to God. We don't want God. We want to remain godless people అని వాళ్ళంతా కూడా దేవునికి ఎన్ని మార్కులు వేశారండి? 0 మార్కులు వేశారు. అందును బట్టి ఆ భయంకరమైన నగలాగ్నిలో బడబాగ్ని ఈ రోజు వరకు కూడా రగులుతూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మితే తమ్ముడు చెల్లి నీకు మేలు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపు నీకు ఉండకపోవచ్చు. ఒక పెద్ద ఆయన అంటాడు, కల్ కాకాం ఆజ్ కరో, ఆజ్ కాకాం అది అభి కరో అంటాడు. ఇఫ్ యూ వాంట్ టు డూ టాస్క్ ఎనీ టాస్క్ టుమారో, డూ ఇట్ టుడే. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టాస్క్ టుడే, డూ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్ అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే భయంకరమైన ఆరని అగ్నిగుండాన్ని నువ్వు ఎలా తప్పించుకుంటావు? కాబట్టి ప్రభువారు కూడా ఆయన ప్రకటిస్తూ వచ్చారు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభు ప్రకటించాడు. దైవ సేవకులు కూడా ప్రకటిస్తూ ఉంటున్నారు, ప్రభు నమ్మితే పరలోకం ఉంది, లేనట్లయితే ఆరని అగ్నిగుండం, తీరని బాధ, ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది. అట్టి భయంకరమైన శిక్ష నుంచి నీవు నేను కూడా తప్పించబడాలని, నిత్య రాజ్యానికి యోగ్యులము వారసులము కావాలని ఇటు సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు కూడా సాష్టాంగ సాదర ప్రమాణములు చెల్లించుకుంటూ ముగిస్తుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. మరి సాగర్ యొక్క జీవితంలో అమృతయ్య గారు సువార్తకు చెందినటువంటి సువార్త విత్తనములు విత్తితే, మరి తుమ్మ చెట్టు దగ్గర మన హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ బ్రాంచ్ చర్చ్కి పాస్టర్గా ఉన్నటువంటి పాండు బ్రదర్ ఆ యొక్క విత్తనాలకు నీరు పోసి తాను పెంచి పెద్ద చేశాడు. ఒక మంచి సేవకునిగా సిద్ధపరచుటలో పాండు బ్రదర్ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ పాండు గారు సాగర్ని గురించి, తన యొక్క పరిచర్యను గురించి తన యొక్క అనుభవాలను పంచుకుంటారు.